So good morning all. From today onwards, I'm going to take MPMC, and today my topic is assembler directives 8086 microprocessor. First of all, మీకు assembler అంటే ఏంటో చూద్దామమ్మా. సో ఫస్ట్ అసెంబ్లర్ డైరెక్టివ్స్ అని చెప్పేసి అన్నారు. ఈ అసెంబ్లర్ డైరెక్టివ్స్ అనేవి మనం మైక్రో ప్రాసెసర్ ప్రోగ్రామింగ్ లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే మన దగ్గర ప్లస్ కోడ్ సెగ్మెంట్ ని డేటా సెగ్మెంట్ ని అజ్యూమ్ చేసుకునే దగ్గర వాట్ ఎవర్ మనం 8086 మైక్రో ప్రాసెసర్ ప్రోగ్రామింగ్ లో ఈ అసెంబ్లర్ డైరెక్టివ్స్ అనేవి యూజ్ చేస్తాము. ఫస్ట్ అసెంబ్లర్ డైరెక్టివ్స్ లో అసెంబ్లర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ టూల్. ఇది దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్లేట్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఇంటూ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఈ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ లోకే ఎందుకు ట్రాన్స్లేట్ అవుతుంది లేదా ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాము అంటే మనకి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లో ఒక అడ్వాంటేజ్ ఉందమ్మా. ఏంటి అంటే యూజర్ హ్యాస్ అ అడ్వాంటేజ్ దట్ హీ విల్ కంట్రోల్ ద మెమరీ డైరెక్ట్లీ. అంటే మనం తీసుకునే మెమరీ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు దీంట్లో. అంటే మనకి ఇచ్చే మెమరీ అనేది దీంట్లో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే జీరోస్ అండ్ వన్స్ లో మనకి అంటే డెసిమల్ వాల్యూస్ లో ఇచ్చినా గానీ హెక్సాడెసిమల్ లో ఇచ్చినా ఆక్టల్ లో ఇచ్చినా గానీ అది బైనరీలోకి కన్వర్ట్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో అసెంబ్లర్ ఈజ్ ఏ టూల్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ద assembly language program into machine level language program. ikkada assembly language program is nothing but the low level language. and inkoti enti ante manaki assembler softwares vachesaki two types unnayamma. first one is the TASM, second one is the MASM. TASM ante turbo assembler, TASM ante nothing but turbo assembler, and MASM ante macro assembler. మనం కాలేజ్ లో యూజ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసరికి TASM అని చెప్పేసి అంటాం. మీరు ఆల్రెడీ చాలా మంది ప్రోగ్రామ్స్ కూడా చేశారు TASM లో. సో ఈ 8086 ప్రోగ్రామింగ్ లో మనకి కొన్ని అసెంబ్లర్ డైరెక్టివ్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ ఏంటి అంటే ఫస్ట్ వన్ డిఫైన్ బైట్, డిబి అని చెప్పేసి అంటాము. ఈ డిబి అంటే ఏంటి అంటే డిఫైన్ బైట్ హ్యాస్ యాక్సెస్ ద 8 bits ఆఫ్ డేటా. అంటే ఈ డిఫైన్ బైట్ అనేది 8 bits ఆఫ్ డేటాని యాక్సెస్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మీరు 8-bit ఎడిషన్, 8-bit సబ్ట్రాక్షన్, 8-bit మల్టిప్లికేషన్, 8-bit డివిజన్ ఇలా అని చెప్పేసి కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు మీరు ఆల్రెడీ. ఆ ప్రోగ్రామ్స్ లో ఇన్పుట్స్ తీసుకునేటప్పుడు మీరు N1DB12H, N2DB04H ఇలా అని చెప్పేసి ఇస్తారమ్మా. అంటే ఇలా ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఈ పార్ట్ అనేది 4 bits ని అలోకేట్ చేసుకుంటుంది, ఈ పార్ట్ అనేది 4 bits ని అలోకేట్ చేసుకుంటుంది. టోటల్ గా మనకి బైట్ అంటే ఎంత 8 bits ఆఫ్ డేటా. సో DB accesses the 8 bits of data. At the same time ఈ అసెంబ్లర్ డైరెక్టివ్ అనేది అసెంబ్లర్కి ఏం చెప్తుంది అంటే ఇచ్చిన డేటా అనేది 8 bits ఆఫ్ లెంత్ లో ఉంది. అంటే ఇట్ హ్యాస్ ద 8 bits ఆఫ్ లెంత్ అండ్ ఇట్ ఆటోమేటికల్లీ జనరేట్స్ 8 bits ఆఫ్ డేటా. 8 bits ఆఫ్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం N1 అనేది 8 bits ఆఫ్ డేటా తీసుకున్నాము, N2 అనేది 8 bits ఆఫ్ డేటా తీసుకున్నాము అమ్మా. అంటే మనకి N3 అనే అవుట్పుట్ ఎన్ని బిట్స్ లో ఉంటుంది? ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద 8 bits. ఓకేనా? ఈ డిఫైన్ బైట్ కానీ అసెంబ్లర్ డైరెక్టివ్స్ కానీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే మనం ఇన్పుట్స్ తీసుకునే దగ్గర, అజ్యూమ్ అని చెప్పేసి తీసుకునే దగ్గర కొన్ని మీకు ఈ క్లాస్ లో మీకు అర్థం అవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ద డిఫైన్ బైట్. సో ఇట్ యాక్సెసెస్ 8 bits ఆఫ్ డేటా. నెక్స్ట్ డిఫైన్ వర్డ్ అమ్మా, DW అని చెప్పేసి అంటాము. డిఫైన్ వర్డ్ అంటే ఏంటంటే ఇట్ యాక్సెసెస్ 16 bits ఆఫ్ డేటా. అంటే మనం N1DW1234H, N2DW123H అని చెప్పేసి సంథింగ్ ఇట్లా ఇన్పుట్ అనేది ఇస్తా ఉంటాము. అంటే దాని మీనింగ్ ఇక్కడ DW అని గనక మీరు ఇచ్చారు అంటే ఇట్ యాక్సెసెస్ 16 bits ఆఫ్ డేటా. ఇట్ యాక్సెసెస్ 16 bits ఆఫ్ డేటా. ఆ 16 bits ఆఫ్ డేటా అనేది ఎలా తీసుకుంటుంది అంటే ఈ 1 అనేది 4 bits, 2 4 bits, 3 4 bits, 4 అనేది 4 bits తీసుకుంటుంది. ఇలా తీసుకొని 16 bits ఆఫ్ డేటా అనేది యాక్సెస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది అసెంబ్లీకి ఏమని చెప్తుంది అంటే నేను ఇచ్చిన ఇన్పుట్ అనేది 16 bits ఆఫ్ లెంత్ లో ఉందని చెప్పేసి అసైన్ చేస్తుంది అనమాట. ఇండికేట్ చేస్తుంది, నథింగ్ బట్ ఇండికేట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద సెకండ్ వన్,
డిఫైన్ వర్డ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి డబల్ వర్డ్ అంటాం. డబల్ వర్డ్ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డిడిలో రిప్రజెంట్ చేస్తాం. డిడిలో అంటే ఇట్ హ్యావింగ్ ఆర్ ఇట్ యాక్సెసెస్ ద 32 బిట్స్ ఆఫ్ డేటా. డిడి అనేది 32 బిట్స్ ఆఫ్ డేటాని యాక్సెస్ చేసుకుంటుంది. అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ అనేది 16 బిట్స్ లో ఉండొచ్చు, 8 బిట్స్ లో ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, కాకపోతే ఇట్ యాక్సెసెస్ 32 బిట్స్ ఆఫ్ డేటా. 32 బిట్స్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ N1DD అని చెప్పేసి ఇచ్చేసి 1234 1234 అని ఇచ్చాను. అంటే ఇక్కడ ఎన్ని బిట్స్ ఆఫ్ డేటా ఉన్నాయి? నాకు ఎన్ని బిట్స్ ఆఫ్ డేటా ఉంది? 16 బిట్స్ ఆఫ్ డేటానా 32 బిట్స్ ఆఫ్ డేటానా? 32 బిట్స్ ఆఫ్ డేటా అనేది ఉందమ్మా ఇక్కడ. సో ఆ 32 బిట్స్ ఆఫ్ డేటాని యాక్సెస్ చేయమని చెప్పేసి అసెంబ్లీకి ఇస్తున్నాను నేను. సో డబల్ వర్డ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ యాక్సెసెస్ ద 32 బిట్స్ ఆఫ్ డేటా. ఈ డబల్ వర్డ్ కానీ డివి కానీ డిడబ్ల్యూ కానీ ఏదైనా కానీ మీ అక్కడ రిప్రజెంట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ డిడబ్ల్యూ అని చెప్పేసి రిప్రజెంట్ చేసేసి 32 బిట్స్ బదులు మీ అక్కడ ఇన్ కేస్ 64 బిట్స్ తీసుకున్నారు అంటే అది మెమరీ అలొకేషన్ అనేది జరగదు. మెమరీ అలొకేషన్ అనేది జరగదు, సింటాక్స్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో, ఎన్ని బిట్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ అన్ని బిట్స్ ని బేస్ చేసుకుని అసెంబ్లర్ డైరెక్టివ్ అనేది అసైన్ చేయాలి. అసెంబ్లర్ డైరెక్టివ్ అనేది ఆ బిట్స్ ని బేస్ చేసుకొని మీరు అసైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డిఫైన్ క్వాడ్ వర్డ్ అని చెప్పేసి అంటాం. డిఫైన్ క్వాడ్ వర్డ్ అంటే దాన్ని డిక్యూగా రిప్రజెంట్ చేస్తాము. దాన్ని డిక్యూగా రిప్రజెంట్ చేస్తాము. సో డిక్యూ యాక్సెసెస్ 8 బైట్స్ ఆఫ్ డేటా. సింగిల్ బైట్ అంటే ఎంత? గ్రూప్ ఆఫ్ 8 బిట్స్. 8 బైట్స్ అంటే మరి మనకి 64 బిట్స్ వస్తాయమ్మా, ఆర్ 4 వర్డ్స్ అని చెప్పేసి అంటాము. సో డిక్యూ యాక్సెసెస్ 8 బైట్స్ ఆఫ్ డేటా. అలానే ఇది అసెంబ్లీకి ఎలా అసైన్ అవుతుంది అంటే, నువ్వు తీసుకున్న డేటా అనేది 8 బైట్స్ ఆఫ్ లెంత్ లో ఉంది ఆర్ 4 వర్డ్స్ ఆఫ్ లెంత్ లో ఉందని చెప్పేసి అసైన్ చేస్తాము. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటామంటే N1DQ అంటే మనం ఇన్పుట్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ AB N1 N2 అని చెప్పేసి తీసుకుంటాము. ఓకే, దిస్ ఇస్ ద వేరియబుల్ నేమ్. N1 ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ నేమ్, అంటే నువ్వు తీసుకునే ఇన్పుట్ అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ DQ అనేది ఏంటి అంటే అసెంబ్లర్ డైరెక్టివ్. ఈ DQ ఈజ్ నథింగ్ బట్ అసెంబ్లర్ డైరెక్టివ్. ఇది వచ్చేసరికి నువ్వు తీసుకునే మెమోరీ అంటాము. అంటే నువ్వు తీసుకునే మెమోరీ ఎన్ని బిట్స్ ఉందని చెప్పేసి ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. నువ్వు తీసుకునే మెమోరీని బేస్ చేసుకొని నువ్వు ఇక్కడ ఇచ్చే అసెంబ్లర్ డైరెక్టివ్ ని బేస్ చేసుకొని మనకి ఇన్పుట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, సో డిక్యూ అంటే నథింగ్ బట్ డిఫైన్ క్వాడ్ వర్డ్. ఇదేంటంటే 8 బైట్స్ ఆఫ్ డేటా ఆర్ 4 వర్డ్స్ ని యాక్సెస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ అజ్యూమ్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అసెంబ్లర్ డైరెక్టివ్ అమ్మా. ఎందుకు అని అంటే మనకి ప్రోగ్రామింగ్ 8086 ప్రోగ్రామింగ్ లో 2 పార్ట్స్ ఉన్నాయి మెయిన్లీ. ఫస్ట్ వన్ ఈజ్ ద కోడ్ సెగ్మెంట్, సెకండ్ వన్ ఈజ్ ద డేటా సెగ్మెంట్. ఫస్ట్ నువ్వు డేటా సెగ్మెంట్ ఏదైతే తీసుకుంటున్నావో అక్కడ డేటా అనేది అసైన్ చేస్తావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ చేయాలి. నువ్వు ఎడిషన్ చేయాలి అంటే N1 అనే ఒక ఇన్పుట్ తీసుకోవాలి, N2 అనే ఒక ఇన్పుట్ తీసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే అవుట్పుట్ అనేది N3 అవుతుంది. సో ఇలా ఇవ్వాలి అంటే ఫస్ట్ నాకు N1 కావాలి, N2 కావాలని చెప్పేసి N1 N2 తీసుకొని నెక్స్ట్ N3 అనేది నాకు తెలియదు, బట్ అది 8 బిట్ తీసుకున్నామంటే DB అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఇస్తాము. సో డేటా సెగ్మెంట్ అవుతుంది. డేటా సెగ్మెంట్ ఇచ్చేసాం కాబట్టి డేటా ఎండ్స్ అని చెప్పేసి ఇస్తాం. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి మనకి? కోడ్ సెగ్మెంట్. వీటన్నిటిని ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? అజ్యూమ్ చేసుకుంటున్నాం ఫస్ట్. అంటే నీకు అవుట్పుట్ జనరేట్ అవ్వాలి అంటే ఫస్ట్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కోడ్ సెగ్మెంట్ ని డేటా సెగ్మెంట్ ని అజ్యూమ్ చేసుకుంటున్నావు. ఇట్ ఈస్ నథింగ్ బట్ అజంప్షన్ ఆఫ్ దిస్ డైరెక్టివ్ ఈస్ అజంప్షన్ ఆఫ్ కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, ఎక్స్ట్రా సెగ్మెంట్ అండ్ స్టాక్ సెగ్మెంట్. అంటే ఈ కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్ యూజ్ చేసే ప్లేసెస్ లో కొన్నిసార్లు మనం ఎక్స్ట్రా సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్ అని కూడా తీసుకుంటాం. బట్ మెయిన్ గా మనం మేజర్ గా యూజ్ చేసేది వచ్చేసరికి కోడ్ సెగ్మెంట్ అండ్ డేటా సెగ్మెంట్. ఫస్ట్ మనం డేటా సెగ్మెంట్ లో డేటా అనేది అసైన్ చేస్తాము. నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్ లో వచ్చేసరికి మనం తీసుకున్న డేటాకి కోడ్ అనేది రాస్తాము. సో దిస్ ఈజ్ మేజర్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అసెంబ్లర్ డైరెక్టివ్ ఇన్ 8086 మైక్రోప్రాసెసర్. ఓకే, నెక్స్ట్ ఆరిజిన్ అని చెప్పేసి ఇంకొకటి ఉందమ్మా. ఆరిజిన్ అని చెప్పేసి దిస్ ఈజ్ ఆల్సో అన్ అసెంబ్లర్ డైరెక్టివ్. ఇదేం చేస్తుంది అంటే ఆరిజిన్ అని చెప్పేసి అంటే OIG, దాని షార్ట్ కట్ వచ్చేసి OIG అని ఇవ్వాలి. OIG కనుక ఇచ్చావు అంటే ఇట్ మీన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రోగ్రామ్. At the same time, it is going to start the memory allotment for the
పర్టికులర్ సెగ్మెంట్ ఆర్ బ్లాక్ ఆర్ కోడ్. అంటే ఎప్పుడైతే నువ్వు ఓఐజీ అని చెప్పేసి ఇచ్చావో దాంట్లో ఉన్న మెమోరీని పర్టికులర్ సెగ్మెంట్ లోకి అలౌట్ చేస్తుంది లేదా బ్లాక్ లోకి అలౌట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక కోడ్ లోకైనా కానీ అలౌట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఓఐజీ. ఇది వచ్చేసరికి ఓఐజీ కానీ ఆరిజిన్ అని కానీ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉన్నాయి. మనకి 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద టాజమ్ సాఫ్ట్వేర్, టర్బో అసెంబ్లర్, అంటే మీ ఇప్పుడు చేసే ప్రోగ్రామ్స్. నెక్స్ట్ వచ్చేసరికి కీల్ సాఫ్ట్వేర్ అని ఒకటి యూజ్ చేస్తామమ్మా. కీల్ సాఫ్ట్వేర్ దాంట్లో మనం ప్రోగ్రామ్స్ చేయాలంటే ఓఐజీ అని చెప్పేసి యూజ్ చేస్తాం, ఓఐజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రోటీస్ అనే సాఫ్ట్వేర్ ఉంది. దాంట్లో ఏంటంటే హార్డ్వేర్ ని డిజైన్ చేస్తాం, మనం హార్డ్వేర్ ని డిజైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎండ్స్ అని చెప్పేసి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అసెంబ్లర్ డైరెక్టివ్. ఇదేం చేస్తుంది అంటే ఇట్ ఇండికేట్స్ ద ఎండ్ ఆఫ్ ద సెగ్మెంట్. ఏదైతే సెగ్మెంట్ తీసుకున్నారో దాన్ని ఎండ్ చేసేస్తుంది. అంటే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉన్నాయి? డేటా సెగ్మెంట్ ఉంది, కోడ్ సెగ్మెంట్ ఉంది, స్టాక్ సెగ్మెంట్ ఉంది, ఎక్స్ట్రా సెగ్మెంట్ ఉంది. ఏదైనా కానీ ఒకవేళ దాన్ని ఎండ్ చేయాలి అంటే మనం ఈ ఎండ్స్ అనేది వాడతాం. చాలా మంది మీరు చూసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అజ్యూమ్ సిఎస్ అని చెప్పేసి ఇక్కడ మనకి అజ్యూమ్ అనేది అసెంబ్లర్ డైరెక్టివ్. అజంప్షన్ చేసుకుంటున్నాం ఏంటి అంటే కోడ్ సెగ్మెంట్ ని నెక్స్ట్ డేటా సెగ్మెంట్ ని అజంప్షన్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ డేటా సెగ్మెంట్ అనేది ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ N1 DB అని ఇచ్చాను. DB అని చెప్పేసి ఇచ్చానంటే ఎన్ని బిట్స్ ఆపరేట్ అవుతుంది ఇక్కడ? ఎనీవన్? ఎన్ని బిట్స్ ఆపరేట్ అవుతుంది ఇక్కడ? N1 8 బిట్స్ ఆఫ్ డేటా అనేది మనం ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాము. N1 DB అని ఇచ్చాను కాబట్టి. సో 8 బిట్స్ ఆఫ్ డేటాను యాక్సెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాను? నేను ఇచ్చిన డేటా అనేది డేటా ఎండ్స్ అని రాశాను. ఎండ్స్ అని రాస్తే దాని మీనింగ్ ఏమని చెప్పాను ఇక్కడ? ఎండ్ ఆఫ్ ద సెగ్మెంట్. ఏదైతే నేను ఇక్కడ డేటా సెగ్మెంట్ అని చెప్పేసి తీసుకున్నానో ఆ సెగ్మెంట్ ని ఇది ఎండ్ చేస్తుంది. ఆటోమేటిక్ గా ఈ సెగ్మెంట్ ఎండ్ అయిపోయిందంటే నెక్స్ట్ సెగ్మెంట్ నాకు ఉండేది ఏంటి? కోడ్ సెగ్మెంట్. కాబట్టి ఆ కోడ్ సెగ్మెంట్ అనేది నేను స్టార్ట్ చేస్తాను ప్రోగ్రామ్ లో. సో కొంతమంది ఆల్రెడీ మీ ప్రోగ్రామ్స్ లో చూసాయమ్మా, ఇక్కడ ఏంటి అంటే డేటా ఎండ్స్ బదులు డేటా ఎండ్ అని రాశారు. చాలా వరకు డేటా ఎండ్ అని రాశారు. అప్పుడు మీకు సింటాక్స్ ఎర్రర్స్ అనేవి జనరేట్ అయినాయి. తర్వాత ఎస్ అని పెట్టిన తర్వాత మాత్రమే సింటాక్స్ ఎర్రర్స్ రెక్టిఫై చేసుకుంటే కంపైల్ అవుతుంది మీకు ప్రోగ్రామ్ అనేది. సో ఎండ్స్ అంటే ఆ పర్టికులర్ సెగ్మెంట్ ని ఎండ్ చేస్తుంది. ఏదైతే డేటా సెగ్మెంట్ కానీ కోడ్ సెగ్మెంట్ కానీ ఏదైతే నువ్వు తీసుకున్నావో దాన్ని ఎండ్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అసెంబ్లర్ డైరెక్టివ్. నెక్స్ట్ వచ్చేసరికి ఎండ్ అమ్మా. ఇందాక చెప్పాను కదా మీకు ఎండ్, డేటా ఎండ్, కోడ్ ఎండ్ అని చెప్పేసి వస్తే మీకు సింటాక్స్ ఎర్రర్ జనరేట్ అయిందని చెప్పేసి. ఎందుకు అంటే ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఈ ఎండ్ అనే డైరెక్టివ్ అనేది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ ప్రోగ్రామ్ లో నువ్వు ఏదో ఒక డేటా సెగ్మెంట్ తీసుకొని ఎంతో కొంత ఇన్పుట్స్ అనేవి ఇచ్చావు. అయితే ఇక్కడ ఎండ్ అని రాసావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ డేటా ఎండ్ అని రాసావు. డేటా ఎండ్ అని రాస్తే దాని మీనింగ్ ఏంటి అంటే నువ్వు రాసిన డేటా తోటి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా డేటా ఎండ్ అని రాసిన తర్వాత ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది, కానీ నీకు కోడ్ సెగ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ కోడ్ అనేది జనరేట్ అవ్వదు. కోడ్ సెగ్మెంట్ అనేది స్టార్ట్ అవ్వదు, నెక్స్ట్ కోడ్ అనేది జనరేట్ అవ్వదు. అందుకని చెప్పేసి మీకు సింటాక్స్ ఎర్రర్స్ జనరేట్ అయ్యేది. ఈ ఎండ్ అనేది ఏంటి అంటే దేనికోసం యూజ్ చేస్తామంటే దిస్ డైరెక్టివ్ ఇండికేట్స్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డేటా సెగ్మెంట్ అని తీసుకొని పర్టికులర్ డేటా N1 DB N2 DB అని చెప్పేసి ఇచ్చేసి నెక్స్ట్ ఎంత అనేది నీకు తెలియదు. నెక్స్ట్ డేటా అనేది ఎండ్ అని ఆశ. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ అని ఆస్తే దాని మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఎండ్స్ ద ప్రోగ్రామ్. అలానే డేటా ఎండ్ అని చెప్పేసి రాసిన తర్వాత నెక్స్ట్ నువ్వేమన్నా ఇన్స్ట్రక్షన్స్ కనుక రాసావు అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎందుకు అంటే ఎక్కడైతే నువ్వు ఎండ్ అని ఇచ్చావో దాని వైకే డేటా అనేది ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ రాసావో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇన్ కేస్ నెక్స్ట్ రాసిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే నీకు ఇక్కడ ఎండ్స్ అని రాయాలి. డేటా ఎండ్స్ అనే అసెంబ్లర్ డైరెక్టివ్ తీసుకొని ఎండ్స్ అని రాయాలి. ఎండ్స్ అని రాయడం వల్ల ఏమవుతుంది? జస్ట్ ఏదైతే డేటా తీసుకున్నావో ఆ సెగ్మెంట్ ని మాత్రమే ఎండ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి
ఎండ్ పి అని చెప్పేసి అంటాము. ఎండ్ పి ఇది కూడా వన్ ఆఫ్ ద అసెంబ్లర్ డైరెక్టివ్. కాకపోతే ఏంటి అంటే మనం దీంట్లో యూజ్ చేయం. 8086 మైక్రో ప్రాసెసర్లో ఈ అసెంబ్లర్ డైరెక్టివ్ అనేది మనం యూజ్ చేయం. ఎందుకు అంటే ఈ అసెంబ్లర్ డైరెక్టివ్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టాప్ ద ప్రొసీజర్ ఆర్ ఎండ్ ద ప్రొసీజర్ ఆర్ ఎండ్ ద సబ్ ప్రోగ్రామ్. ఎండ్ ద సబ్ ప్రోగ్రామ్ ఆఫ్ ద మెయిన్ ప్రోగ్రామ్. చెప్పమ్మా. ఎండ్ ద సబ్ ప్రోగ్రామ్ ఆఫ్ ద మెయిన్ ప్రోగ్రామ్ అంటే ఒక మెయిన్ ప్రోగ్రామ్ తీసుకొని మనం కనుక ఎండ్ పి అని చెప్పేసి రాసాము అంటే ఆ సబ్ ప్రోగ్రామ్ ఎక్కడ దాకా అయితే రాసావో ఆ సబ్ ప్రోగ్రామ్ వైకి ఇది ఎండ్ చేస్తుంది. ఆ ప్రొసీజర్ ని ఎండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా సెగ్మెంట్ అని చెప్పేసి తీసుకొని పర్టికులర్ డేటా అనేది ఇచ్చావు. నెక్స్ట్ డేటా ఎన్స్ అని చెప్పేసి రాసేసి కోడ్ సెగ్మెంట్ తీసుకున్నామమ్మా. ఆ కోడ్ సెగ్మెంట్ లో ఏ మల్టిప్లికేషన్ బి ప్లస్ ఏ ప్లస్ బి అని చెప్పేసి రాసావు. ఏ మల్టిప్లికేషన్ బి ప్లస్ ఏ ప్లస్ బి అని చెప్పేసి రాసి ఎండ్ పి అన్నాను. ఫస్ట్ నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. నేను ప్రోగ్రామ్ లో ఇలా రాస్తే ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా? ప్రోగ్రామ్ లో ఏ మల్టిప్లికేషన్ బి ప్లస్ ఏ ప్లస్ బి అని చెప్పేసి రాసాను. ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా? ఎనీవన్? ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. ఎస్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు అంటే మనకి దీంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8086 అని చెప్పేసి. దాంట్లో ఏంటి అంటే మూవ్ అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడం లేదా మూవ్ చేసుకోవడం అని. అట్ ద సేమ్ టైం అర్థమెటికల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటాయి. సో దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ అర్థమెటికల్ ఇన్స్ట్రక్షన్స్. దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ అర్థమెటికల్ ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎండ్ పి అని చెప్పేసి రాసేసి నెక్స్ట్ ఇంకొక ఇన్స్ట్రక్షన్ రాశాను. మళ్ళీ ఇంకొక ఇన్స్ట్రక్షన్ రాశాను. అయినా కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ నేను ఏదైతే చేశానో ఆ సబ్ ప్రోగ్రామ్ వైకే ఎండ్ అవుతుంది. ఎండ్ పి అని చెప్పేసి రాస్తే అలా నేను నెక్స్ట్ రాసే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దట్ ఈస్ ద ఎండ్ పి అసెంబ్లర్ డైరెక్టివ్. నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్ అమ్మ. నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్. సో ఈ అసెంబ్లర్ డైరెక్టివ్ దేనికోసం రిప్రజెంట్ చేస్తాము అంటే ఒక దాంట్లో ఉన్న డేటాని ఇంకొక మాడ్యూల్లోకి చేంజ్ చేయడానికి ఈ గ్లోబల్ అనే అసెంబ్లర్ డైరెక్టివ్ అనేది యూజ్ చేస్తాం. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ N1 అనే ఇన్పుట్ 1 తీసుకున్నాను. DB అని చెప్పేసి తీసుకున్నా. డిఫైన్డ్ బైట్ అని చెప్పేసి తీసుకొని సమ్ డేటా ఇచ్చాను. ఇక్కడ సమ్ డేటా ఇచ్చేసి గ్లోబల్ అని చెప్పేసి రాశానమ్మా. గ్లోబల్ అనే అసెంబ్లర్ డైరెక్టివ్ ని ఇక్కడ రిప్రజెంట్ చేశాను. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే N1 అనే డేటా అనేది ఇంకొక మాడ్యూల్లోకి రిప్రజెంట్ చేసుకోవచ్చు. N1 అనే డేటా కానీ N1 అనే ఇన్పుట్ కానీ ఇంకొక మాడ్యూల్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. N2 DB N1 అని చెప్పేసి రాశా. అంటే N1 మాడ్యూల్లో ఉన్న ఇన్పుట్టే అంటే ఏదైతే డేటా ఇచ్చావో N1 లో అదే N2 లో కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి దాని మీనింగ్. అదే N2 లో కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి దాని మీనింగ్. సో గ్లోబల్ అసెంబ్లీ డైరెక్టివ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద or it is used to access the data from one module to the another module or from one input into the another input. Okay, next length. So length అనే అసెంబ్లర్ డైరెక్టివ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఒక అరేని తీసుకొని కానీ ఒక స్ట్రింగ్ ని తీసుకొని కానీ దాని లెంత్ ఇవ్వాలి అంటే అప్పుడు ఈ లెంత్ అనే అసెంబ్లర్ డైరెక్టివ్ ని యూజ్ చేస్తాము. కాకపోతే ఈ అసెంబ్లర్ డైరెక్టివ్ లెంత్ అనే అసెంబ్లర్ డైరెక్టివ్ ఏంటంటే మనకి MASM లో అవైలబుల్ లో ఉండదమ్మా. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద MASM సాఫ్ట్వేర్. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మూవ్ CX, లెంత్ ఆఫ్ ఏ అని చెప్పేసి ఇచ్చాను నేను ఇక్కడ. అంటే ఈ ఏదైతే నువ్వు ఒక డేటా యొక్క లెంత్ తీసుకున్నావో ఆ డేటా అనేది CX లోకి మూవ్ చేయమని చెప్పేసి దాని మీనింగ్. ఏదైతే లెంత్ ఆఫ్ డేటా తీసుకున్నావో ఆ డేటాని CX లోకి మూవ్ చేయమని చెప్పేసి. అంటే ఈ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది? ఏదైతే లెంత్ ఆఫ్ డేటా తీసుకున్నావో ఆ డేటా అనేది సబ్స్టిట్యూట్ చేస్తుంది, ఆ రిజిస్టర్ లో సబ్స్టిట్యూట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే లెంత్ ఆఫ్ ఏ అంటే
ఇక్కడ ఓన్లీ బైట్స్ లో మాత్రమే తీసుకోవాలి మనం తీసుకునే ఇన్పుట్ అనేది. ఓన్లీ బైట్స్ లో మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ లేబుల్. మనం మేజర్ గా యూజ్ చేసే అసెంబ్లర్ డైరెక్టివ్స్ వచ్చేసరికి మనం తీసుకునే డిబి కావచ్చు, డిక్యూ కావచ్చు, డిడబ్ల్యూ కావచ్చు, అజ్యూమ్ కావచ్చు, డేటా ఎండ్స్, లేకపోతే అంటే ఎండ్స్ అనే అసెంబ్లర్ డైరెక్టివ్, ఎండ్ అనే అసెంబ్లర్ డైరెక్టివ్, వీటి వైకి మాత్రమే. ఇప్పుడు చెప్పేది అంటే మనం మేజర్ గా యూజ్ చేయం. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద డిఫరెన్స్ ఫర్ ద ప్రీవియస్ వన్ యూ కెన్ యూజ్. ఓకే, సో లేబుల్ అనే డైరెక్టివ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే it is used to assign the name to the current content of the location counter. అంటే కౌంటర్ రిజిస్టర్ అని చెప్పేసి ఒకటి ఉందమ్మా. ఆ కౌంటర్ రిజిస్టర్ లోకి ఏదైతే కరెంట్ కంటెంట్ అంటే కరెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని యొక్క నేమ్ అనేది అసైన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ లేబుల్ అనేది యూజ్ చేస్తాం. దానికి ఎగ్జాంపులే కంటిన్యూ లేబుల్. అంటే ఆ కంటిన్యూ లేబుల్ అంటే ఏంటి, ఏదైతే ఆ నేమ్ ఉందో ఆ నేమ్ ని కంటిన్యూ చేయమని చెప్పేసి, కరెంట్ కంటెంట్ ని ఆ లొకేషన్ లోకి కంటిన్యూ చేయమని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ పీటీఆర్ అని చెప్పేసి అంటాం, పాయింటర్. మీకు ఇక్కడ ఓఆర్జీ కానీ పాయింటర్ కానీ మేజర్ గా మనం కీల్లో యూజ్ చేస్తామమ్మా. పీటీఆర్ అనే అసెంబ్లర్ డైరెక్టివ్ ఆర్ ఓఆర్జీ అనే అసెంబ్లర్ డైరెక్టివ్ అనేది కీల్ సాఫ్ట్వేర్ లో యూజ్ చేస్తాం. అఫ్ కోర్స్ అంటే మనం ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే మేజర్ గా మనం కీల్ సాఫ్ట్వేర్ లో యూజ్ చేస్తాం. సో పీటీఆర్ అంటే ఏంటి అంటే పాయింటర్ అని చెప్పేసి అంటాం. ఈ పాయింటర్ ఆపరేటర్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిక్లేర్ ద టైప్ ఆఫ్ లేబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైప్ ఆఫ్ లేబుల్ ఆర్ వేరియబుల్ ఆర్ మెమరీ ఆపరెండ్ అని చెప్పేసి అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ డేటా సెగ్మెంట్ ఇచ్చేటప్పుడు n1 అని చెప్పేసి తీసుకుంటాను. ఇట్ ఈస్ ఎ వేరియబుల్ నేమ్. ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ లేబుల్ అని చెప్పేసి కూడా కన్సిడర్ చేసుకోవచ్చు మనం. అలానే ఇక్కడ జేఎంపీ నియర్ పీటీఆర్ అని చెప్పేసి అన్నాను. అంటే ఆ పాయింటర్ అనేది ఏం చేస్తుంది, జంప్ అవుతుంది. జేఎంపీ ఈజ్ నథింగ్ బట్ జంప్. ఎక్కడికి జంప్ అవుతుంది, పాయింటర్ ఎక్కడైతే తీసుకున్నానో ఆ మెమరీ ఆపరెండ్ ఎక్కడైతే తీసుకున్నానో అక్కడికి జంప్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను n1 ని ఒక లేబుల్ గా తీసుకున్నాను అంటే ఈ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకొని ఆ జంప్ అని చెప్పేసి అన్నాను కదా, జంప్ నియర్ పాయింటర్ అంటే మళ్ళీ మనకి స్టార్టింగ్ నుంచి ఏదైతే డేటా తీసుకున్నానో అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పేసి దాని మీనింగ్. అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పేసి. ఓకే, దిస్ ఈస్ పీటీఆర్. నెక్స్ట్ చూడండి అమ్మా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ గా చెప్తాను. అంటే మీకు ఈ అసెంబ్లర్ డైరెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రోగ్రామ్ లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని చెప్పేసి మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 8-బిట్ ఆపరేషన్స్. ఎందుకు 8-బిట్ ఆపరేషన్స్ అన్నాను, మీకు ఎలా ఐడెంటిఫై అవుతుంది ఇక్కడ 8-బిట్ ఆపరేషన్స్ అని అంటే డిబి అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ డిఫైన్ బైట్ అని చెప్పేసి తీసుకొని 8-బిట్ ఆఫ్ ఆపరేషన్స్ చేస్తున్నాను నేను. అదే ఇన్ కేస్ నేను ఇక్కడ డిడబ్ల్యూ అని చెప్పేసి తీసుకున్నానమ్మా, అంటే ఎన్ని బిట్స్ ఆఫ్ ఆపర్ అవుతుంది అది, డిడబ్ల్యూ అని చెప్పేసి తీసుకున్నాను ఇక్కడ 16 bits. ఎస్ 16 బిట్స్ అనేవి ఆపరేషన్ జరుగుతుంది. 16 బిట్ ఆపరేషన్ అనేది జరుగుతుంది అక్కడ. సో నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఫస్ట్ అజ్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఒక అసెంబ్లర్ డైరెక్టివ్. అజ్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఒక అసెంబ్లర్ డైరెక్టివ్. దేన్ని అజంప్షన్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ, ఫస్ట్ ప్రోగ్రామ్ లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ నేను ఏమని చెప్పాను, కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, దీస్ ఆర్ ద మెయిన్ సెగ్మెంట్స్ ఫర్ ద ప్రోగ్రామ్. సో ఇక్కడ దేని అజ్యూమ్ చేసుకుంటుంది, సిఎస్ కోడ్ సెగ్మెంట్ ని అజ్యూమ్ చేసుకుంటుంది. నెక్స్ట్ డిఎస్ డేటా సెగ్మెంట్ ని అజ్యూమ్ చేసుకుంటుంది. అయితే ప్రోగ్రామ్ లో ఫస్ట్ నువ్వు కోడ్ రాయాలన్నా కానీ అవుట్పుట్ జనరేట్ అవ్వాలన్నా కానీ ముందు డేటా అనేది కావాలి, సో డేటా సెగ్మెంట్ అని చెప్పేసి ఇచ్చేసి సమ్ పర్టికులర్ డేటా అనేది అసైన్ చేస్తున్నాను. ఫస్ట్ నీకు ఎక్కడ డేటా అసైన్ అవ్వాలి అంటే ఇన్పుట్స్ ఉండాలి, సేమ్ టైంలో నీకు అడ్రసింగ్ మోడ్స్ ఉండాలి, సేమ్ వేలో అసెంబ్లర్ డైరెక్టివ్స్ ఉండాలి. ఈ అసెంబ్లర్ డైరెక్టివ్స్ ఏం చేస్తున్నాయి, నీకు ఆ మెమోరీకి ఎన్ని బిట్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేస్తున్నావు అని చెప్పేసి అసైన్ చేస్తుంది. నేను ఇక్కడ 2 ఇన్పుట్స్ తీసుకున్నాను, అంటే ఎడిషన్ చేయాలంటే నాకు 2 ఇన్పుట్స్ కావాలి, ఒక అవుట్పుట్ ఉండాలి. సో ఫస్ట్ n1 అనే ఇన్పుట్ తీసుకొని డిబి అని చెప్పేసి అన్నానమ్మా. డిబి అంటే ఏంటి, ఇక్కడ డిఫైన్ బైట్. అంటే డిబి ఇవ్వడం వల్ల ఆ అసెంబ్లర్ కి ఏమని ఇస్తుంది అంటే ఏమని ఇండికేట్ చేస్తుంది, 8-బిట్ ఆఫ్ ఆపరేషన్స్ చేస్తున్నాను. ఆ 8-బిట్ ఆఫ్ ఆపరేషన్స్ ఎలా తీసుకుంటుంది, ఇది
8 బిట్ ఆఫ్ ఆపరేషన్స్ ఎలా తీసుకుంటుంది అంటే 04H అని చెప్పేసి ఇస్తే ఇక్కడ హెక్సాడెసిమల్ లో ఉన్నట్టు ఆ వాల్యూస్ అనేవి, హెక్సాడెసిమల్ లో ఉన్నట్టు ఆ వాల్యూస్ అనేవి. సో అది ఎలా కన్సిడర్ చేసుకుంటుంది అంటే 0 అంటే దాన్ని బైనరీలోకి కన్వర్ట్ చేసుకొని 0000 అని, నెక్స్ట్ 4 అంటే 0100 ఏవైతే దాని కరెస్పాండింగ్ డెసిమల్ ఏవైతే కరెస్పాండింగ్ బైనరీ వాల్యూస్ ఉన్నాయో దాంట్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ N2DB అన్నాను, N2DB అని చెప్పేసి 0తో H అని చెప్పేసి ఇచ్చా, ఆ హెక్సాడెసిమల్ వాల్యూస్ ని బైనరీలోకి కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటి అంటే N1DB గా తీసుకొని N2DW గా తీసుకున్నాను, ఇలా యాక్సెస్ చేసుకోవచ్చా మనం డేటాని? ఇలా డేటాని యాక్సెస్ చేసుకోవచ్చా ఎనీవన్? లేదమ్మా, ఇలా డేటాని యాక్సెస్ చేసుకోకూడదు. ఎందుకు అంటే N1 అనేది 8 బిట్స్ తీసుకున్నాను, N2 అనేది 8 బిట్స్ తీసుకున్నప్పుడు అవుట్పుట్ దగ్గర ఏంటి అంటే అది 8 బిట్సా 16 బిట్సా అనేది మీకు ఆ సిస్టమ్ అనేది తీసుకోదు. సో నువ్వు 8 బిట్ ఆపరేషన్స్ చేసేటప్పుడు DB అనేది తీసుకోవాలి, లేదా 16 బిట్ ఆపరేషన్స్ చేసేటప్పుడు DW అనేది తీసుకోవాలి. ఓకే, సో ఇలా తీసుకొని ఎంత అనేది ఏంటి అవుట్పుట్, ఆ అవుట్పుట్ దేంట్లో ఉండొచ్చు నాకు, అది కూడా 8 బిట్స్ లో ఉండొచ్చు. ఓకే, ఎంత అనేది కూడా 8 బిట్స్ లో ఉండొచ్చు. సో డేటా ఇచ్చేసాను కాబట్టి డేటా ఎండ్స్ అని చెప్పేసి రాశాను. ఇక్కడ ఎండ్స్ అని రాయడం వల్ల ఏమవుతుంది నాకు, ఇది ఒక అసెంబ్లర్ డైరెక్టివ్ ఎండ్స్ అనేది, అంటే ఏమవుతుంది ఓన్లీ ఈ డేటా సెగ్మెంట్ వైకి మాత్రమే ఎండ్ చేస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎండ్ అని రాశాను అనుకో, అప్పుడు ఏమవుతుంది మీకు ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో అన్ అసెంబ్లర్ డైరెక్టివ్, కాకపోతే దాని మీనింగ్ ఏంటి, ఇట్ ఎండ్స్ ద ప్రోగ్రామ్, ఇట్ ఎండ్స్ ద ప్రోగ్రామ్. నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్ అనేది స్టార్ట్ చేశానమ్మా. మనకి డేటా సెగ్మెంట్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా కోడ్ అనేది రాసుకుంటాం. ఆ కోడ్ లో ఏంటి అంటే స్టార్ట్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ రాసేసి మూవ్ అని రాస్తాను. ఈ మూవ్ అనేది ఏంటి అంటే ఒక ఇన్స్ట్రక్షన్ సెట్, ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ ఇన్స్ట్రక్షన్ సెట్. అది దేనికోసం యూజ్ చేస్తామంటే డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మూవ్ AX, డేటా అని చెప్పేసి తీసుకున్నాను. అంటే పైన ఏదైతే డేటా తీసుకున్నానో ఆ డేటాని AX అనే రిజిస్టర్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అసలు రిజిస్టర్స్ అంటే ఏంటి, మనకి ఇక్కడ దే ఆర్ 4 టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఇన్ ద 8086 మైక్రో ప్రాసెసర్. ఏమేంటివి అవి అంటే మనకి జనరల్ పర్పస్ రిజిస్టర్, సెగ్మెంట్ రిజిస్టర్, పాయింటర్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్, నెక్స్ట్ ఫ్లాగ్ రిజిస్టర్ ఆర్ PSW రిజిస్టర్ అని చెప్పేసి అంటాం. అయితే ఈ 4 టైప్స్ ఆఫ్ రిజిస్టర్ లో మనం మేజర్ గా మనం ఇక్కడ యూజ్ చేసేది ఏంటి అంటే జనరల్ పర్పస్ రిజిస్టర్స్. ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటే AX, BX, CX, DX. దీంట్లో కూడా ఎలా క్లాసిఫై చేస్తాము, AHAL, BHBL, CHCL, DHDL ఇలా క్లాసిఫై చేస్తాం. అంటే ఏంటి 8 బిట్స్ హై 8 బిట్స్ లోగా క్లాసిఫై చేసుకుంటాము, 8 బిట్స్ హై 8 బిట్స్ లోగా క్లాసిఫై చేసుకుంటాం. సో మూవ్ AX, డేటా అంటే మనం ఏదైతే డేటా తీసుకున్నాం దాన్ని AX లోకి మూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ మూవ్ DS, AX అంటే ఏదైతే AX లోకి మూవ్ చేసామో ఆ డేటాని DS అనే రిజిస్టర్ లోకి మూవ్ చేస్తున్నాం. ఇక్కడ DS అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ సెగ్మెంట్ రిజిస్టర్. మనకి AX అంటే ఏంటి జనరల్ పర్పస్ రిజిస్టర్, అయితే DS అనేది సెగ్మెంట్ రిజిస్టర్. నెక్స్ట్ మనం తీసుకున్న ఏదైతే డేటా ఉందో ఆ AX ని XOR ఆపరేషన్ చేస్తున్నాము. దాని తర్వాత మనం ఇక్కడ 8 బిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇదే మేజర్ గా డిఫరెన్స్. 8 బిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఇక్కడ AL అని వస్తుంది, అదే 16 బిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఇక్కడ AX అని వస్తుంది, AX. సో మూవ్ AL, N1 అంటే ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి, N1 లో ఉన్న డేటాని AL లోకి మూవ్ చేస్తున్నాము, నెక్స్ట్ N2 లో ఉన్న డేటాని BL లోకి మూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ యాడ్ అనే ఆపరేండ్ ని యూజ్ చేసుకొని ఎడిషన్ చేస్తున్నాం AL, BL ని. నెక్స్ట్ NT లోకి అంటే ఏదైతే అవుట్పుట్ ఉందో ఆ అవుట్పుట్ లోకి వచ్చిన రిజల్ట్ అనేది మూవ్ చేస్తున్నాము. నెక్స్ట్ మూవ్ AH, 4H ఇంటూ 21H. ఇంటూ 21 అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇంటరప్ట్. అంటే 21 హెక్సాడెసిమల్ వాల్యూస్ వచ్చే వరకు ఇది ఇంటరప్ట్ అనేది అవుతుంది. ఓకే, అది దాటిపోయిన తర్వాత ఏంటి అంటే ప్రోగ్రామ్ ఓవర్ఫ్లో అని చెప్పేసి చూపిస్తుంది మీకు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత కోడ్ ఎండ్స్, ఎండ్ స్టార్ట్స్ అని చెప్పేసి అన్నాం. కోడ్ ఎండ్స్ అంటే ఏంటి, ఇక్కడ ఎండ్స్ అంటే ఏమని చెప్పాను, ఇట్ ఈజ్ ఏ అసెంబ్లర్ డైరెక్టివ్. అది దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఏదైతే సెగ్మెంట్ ఉందో ఆ సెగ్మెంట్ ని ఎండ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. సో ఎండ్స్ అంటే ఇక్కడ కోడ్ సెగ్మెంట్ అనేది ఎండ్ అయిపోయిందని దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఎండ్ స్టార్ట్స్, నెక్స్ట్ ఎండ్ స్టార్ట్స్. ఓకే,
సో ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా మీకు? ఎనీవన్ ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 40 minutes కి క్లాస్ కట్ అయిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Hello, sir. సో దిస్ ఇస్ ద అసెంబ్లర్ డైరెక్టివ్స్ టాపిక్. ఇది అయిపోయిన తర్వాత మీకు ఏపటి నుంచి ఇన్స్ట్రక్షన్ సెట్ స్టార్ట్ చేస్తాను. అది కొంచెం మేజర్ టాపిక్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి అమ్మా. మీకు మేజర్ గా యూజ్ చేసే అసెంబ్లర్ డైరెక్టివ్స్ వచ్చేసరికి DB,